గురు ఈ వీడియోలో మీరు బళ్ళారి ఫేమస్ ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేస్తారో క్లియర్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ పూర్తిగా వీడియోలో ఉందండి. చివరి వరకు ఈ వీడియోని చూసేయండి. చాలా సింపుల్ గా ఈ ప్రిపరేషన్ అయితే చాలా బాగుంది. అన్నట్లు ఈ ఉగ్గాని బజ్జీ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. ముందుగా పెద్ద బాండీలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీరా వేశారండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కరివేపాకు వేశారు. ఇంకా 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నారు. బ్యాక్ సైడ్ లో అక్క చింతపండు రసం తీస్తున్నారు ఎందుకో మరి. అవన్నీ కలుపుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ టమోటా ముక్కలు కట్ చేసుకున్నవి అవి కూడా వేస్తున్నారండి. టమోటాలు అవి కూడా వేస్తున్నారు. టమోటా ముక్కలు వేసేదంతా బాగా మిక్స్ చేస్తున్నారండి. ఈలోగా బజ్జీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. లావు మిర్చితో కాకుండా సన్నగా బారు మిర్చితోనే వేస్తున్నారు. ఈ మసాలాలో కొత్తిమీర వేశారు. మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేశారండి. అక్కడ మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. ఇంకా అందులో కొంచెం పసుపు, సరిపడాగా ఉప్పు కూడా వేస్తున్నారు. ఇంకా ఇది చూడండి, మనకి పచ్చిమిర్చి పేస్ట్ చేశారు. పేస్ట్ చేసి అది వేసి కలుపుతున్నారు. మళ్ళీ ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేస్తున్నారండి. పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక అక్క తీసిన చింతపండు రసం ఇప్పుడు వేసారండి. చింతపండు పులుసు కూడా పోసి బాగా మిక్స్ చేస్తున్నారండి. చూస్తారా హండీలు ప్రిపేర్. ఇందులో పైన మెంతాకు పొడి కూడా వేశారు. మెంతాకు పొడి కూడా వేశారండి. మెంతాకు వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. వేడివేడిగా బజ్జీలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా మెయిన్ ఉగ్గాని మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అది మొత్తం ఒక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చూసారా, అదంతా ఒక గిన్నెలో తీస్తున్నారు. ఇంకా మెయిన్ బురుగులు అదేనండి, మరమరాలని తడుపుతున్నారు బాగా. ఇంకా మరమరాలను తీసుకొచ్చి మసాలాలో కొంచెం మసాలా ఉంచి దాని మీద వేసి కలుపుతున్నారు. అది బాండీలోనే చేస్తున్నారండి ఆ మసాలాలో. ఇంకా బురుగులు వేయటమే ఇక్కడ స్పెషల్. ఇంకా పైన అలా కొత్తిమీర కూడా వేస్తున్నారు. కొత్తిమీర పైన ఇంక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఎంత పడుతుందో టేస్ట్ సరిపడా దీంట్లో వేసి బాగా కలుపుతా ఉన్నారండి. వేస్తున్నారు, కలుపుతా ఉన్నారు. బళ్ళారిలో స్పెషల్ ఈ ఉగ్గాని 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇంకా ఇది ప్రిపేర్ అయిపోయేలోపు ఇక్కడ జనాలు కూడా వచ్చేస్తా ఉన్నారు ఫుల్ గానే. ఇంకా ఫైనల్ గా ఈ ఉగ్గానిలో ఈ పప్పుల పొడి వేశారండి. పైన శనగ పప్పుల పొడి అదేసి బాగా మిక్స్ చేస్తున్నారు. బళ్ళారిలో ఇక్కడ దొరికే ఉగ్గాని చాలా స్పెషల్ అన్నారు ఇక్కడ చాలా మంది. ఎలా ఉంటుందో టేస్ట్ చేసేస్తాను నేను కూడా.
కానీ అందులో వేసి 2 బజ్జీ మన చేతికి కూడా ఒగ్గాని బజ్జీ వచ్చేసిందండి. ఈ ఒగ్గాని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, 30 రూపాయలు. ఇందులో మనకి 2 బజ్జీలు ఈ ఒగ్గాని ఇచ్చారు. ఈ షాప్ పేరు వచ్చేసి శివభారతి ఒగ్గాని సెంటర్ అంట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నిజంగానే అల్టిమేట్ గా ఉందండి. ఆ ఒగ్గానిలో స్పైస్ లెవెల్స్ కానీ ఆ టేస్ట్ నిజంగా సూపర్ ఉందండి. ఆ బజ్జీ కాంబినేషన్ తో నిజంగానే ఇది పేదవాడి బిర్యానీ అంటంలో తప్పేం లేదు, అంతలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఒగ్గాని బజ్జీ టేస్ట్ చేసుంటే ఎక్కడో కామెంట్ చేయండి. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒగ్గానిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లొకేషన్ మన బళ్ళారి బెంగళూరు రోడ్ లో తేర్ బజార్ అంటారు. తేర్ బ్యాక్ సైడే ఉంటుంది. తేర్ అంటే మన తెలుగులో వచ్చేసి పెద్ద రథం. రథానికి ఇలా బ్యాక్ సైడే ఉంది ఈ ఒగ్గాని సెంటర్. మనాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఒగ్గాని టేస్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.